మనుగోడు ఉప ఎన్నికలో మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ కోరారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు క్లారిటీ ఇచ్చారు. సిపిఐ కార్యాలయంలో లెఫ్ట్ పార్టీల మీటింగ్ అనంతరం కూనంనేని మాట్లాడుతూ బీజేపీ దీకుడుని మునుగోడు ఉప ఎన్నికలో నిర్వహించాలనేది అప్పుడు మా విధానమని, ఇందులో భాగంగానే అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు మద్దతిచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు కలిసే ఉంటాయని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. రైతు సమస్యలపై కూడా సీఎం కేసీఆర్ తమతో చర్చించారన్నారు. కేసీఆర్ కు ఉత్సాహం వచ్చినప్పుడు ఫోన్లు కూడా చేశారని, కానీ ఆ తర్వాత ఏమైందో మాకు తెలియదన్నారు. లెఫ్ట్ పార్టీలు లేకపోతే మునుగోడులో మీ పరిస్థితి ఏమయ్యేదని ఈ సందర్భంగా కూనంనేని ప్రశ్నించారు. అప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే మీరు ప్రమాదంలో పడేవారు కాదా అని నిలదీశారు. ప్రస్తుతం బీజేపీతో కేసీఆర్ కు సఖ్యత కుదిరిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంశంగా ఆహ్వానం చేసిన వాళ్ళు ఇవాళ ఆ బీజేపీ ప్రమాదం లేదా, ఆ ప్రమాదం ఉందా లేదా, బీజేపీ మీకు నేతృత్వం ఏమన్నా కలిగిందా, బీజేపీ మీరు స్నేహితులు ఏమన్నా అయ్యారా, ఈ అంశాలను కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని నెట్టేశారు లేదా మిమ్మల్ని పరిగణలో తీసుకుని నాకేమో మేము కొన్ని అంశాలు కలిస్తే కలుస్తాం, మాకేం పంపలే మునిపో ఆ పార్టీని ఎట్లా ఉంటే మాకు తెలియదు. మేము విధానాల పరంగా సిపిఎం అయినా కాబట్టి రెండు పార్టీలు అయ్యాం, ఇంకా అదే పార్టీ రావచ్చు. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని భావజాలాన్ని అంగీకరించి దాన్ని మనసా వాచ దాన్ని నమ్మి ఉంటున్నటువంటి వాళ్ళు మేము. అందువలన వీటన్నిటికీ ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? కేసీఆర్ గారిని సమాధానం చెప్పాలి. ఇది ఒకవేళ నువ్వు అంత బీజేపీకి దగ్గరైతే కనీసం మిత్రధర్మం అని పాటించవా? కనీసం స్నేహధర్మం ఉండదా? రాజ్యధర్మం ఉండదా? రాజకీయాలంటేనే మోసం అనే పద్ధతుల్లో ఇవాళ ఒక నిర్వచనం ఇచ్చేస్తున్నావా? అంటే మీరెవరు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అనొచ్చు. ఆయన గారు నమ్మింది మేము అంశంగా నమ్మాం, కానీ ఆయన బాధ్యత రాలేదని మేము అడుగుతున్నాం. అది సమాధానం చెప్పాలి. బీజేపీ అంశంగా ఆహ్వానం చేసిన వాళ్ళు